సూపర్ ఆయుధం అమ్మా జగనన్న 2.0 సూపర్ యాప్. మనం ఎక్కడ అవినీతి చేశాం, నీ అన్నగారు నీ తమ్ముడు ఎక్కడ ఎర్రచందనాన్ని పక్కకు తోలినారు, ఎక్కడ గ్రావెల్ తరలించినారు, ఎక్కడ ఇసుక తోలినారు అనేది కూడా ఒక యాప్ పెట్టుకోగానే చెప్పుకుంటే ప్రమాణంగా ఉండవు. ముందు ఆర్కే రోజా ఫోన్లో నేను యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను, ఇదో ఇది కథ, ఈ వ్యవహారం ఈ వీడియోలు ఉన్నాయి, లేకంటే ఈ విధంగా సమాచారం అంతదని ఎందుకు చెప్పలేదు. రెండోది జగనన్న మనకు దీంట్లో కనపడతాడు, జగనన్న మనకు దీంట్లో టచ్లో ఉంటాడు ఈ యాప్లో అంటున్నాడే. అన్నకు ఫోనే లేకపోయా పక్కంగా ఆయన టచ్లో ఉండేది ఏంది ఇదంతా. నమస్కారం ప్రజలారా, మనం అధికారంలో ఉన్నప్పుడు బటన్లు ఒత్తడంలో బిజీగా ఉన్నాం కాబట్టి ఈరోజు మనకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా గేరా వచ్చినాయి కాబట్టి ఈరోజు మనకు యాప్లు డెవలప్ చేసి అంటే కార్యకర్తలకి మనకు డైరెక్ట్గా లింక్ ఉన్నట్లుగా మనం చిత్రీకరించేటువంటి క్రమంలో భాగంగా జగన్ 2.0 సూపర్ యాప్ అనేది ఒకటి మనం లాంచ్ చేయడం జరిగింది. మనకు గతంలో 151 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఆ 151 మంది మాజీ శాసనసభ్యులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, ఏ ఒక్కడైనా ఫోన్ తీసుకొని నేను ఈ యాప్ డౌన్లోడ్ చేశానని ఏ ఒక్కడు కూడా ఇప్పటికి ఎవరు చూపిలా. మరి దాంట్లో అంత చూడకుండా ఏమున్నాయో, మరి అందులో చూసేదానికి ఏమన్నా ఏందనేది కింద గ్రామస్థాయి వరకు కూడా ఉండేటువంటి కార్యకర్తలకు అందరికీ కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి తరుణంలో మరి నగిరి నుంచి మన ఆర్కే రోజా గారు ఈ జగనన్న 2.0 సూపర్ యాప్ గురించి ఆమె వివరిస్తూ ఉన్నారు. అంటే చెన్నై నుంచి డీజిల్ పోసుకొని వచ్చిన దానికి బొక్క ఎవడు కూడా ఆడ ఉండేటువంటి 10 మంది కూడా ఎవరు ఫోన్లో డేటా లేదనో, లేకంటే దానికి పోయే డేటా మాకు ఇంకేమన్నా చూసుకోవచ్చనో, ఏదో వాళ్ళ అభిప్రాయం ఉంటుంది కదా, వాళ్ళ మైండ్లో ఏమున్నా మనకు తెలియదు. సరే అనుకోని కూడా కొంతమంది ఎనికిపోయినట్టుగా మనకు ఉండేటువంటి సమాచారం. ఇక ఆర్కే రోజా గారు ఏం మాట్లాడుతున్నారు ఈ సూపర్ యాప్ గురించి మనం మాట్లాడుకుందాం ప్రజలారా. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వచ్చింది ఆర్కే రోజా గారు. గతంలో ఆమె కొన్ని చిత్రాల్లోనూ మరి అదేవిధంగా కొన్ని ప్రోగ్రాంల్లో నటిస్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఆమె ఆ పోస్టులు కూడా పెడతా ఉంటుంది, నేను పలానా దగ్గర నటించినాను, మీరు నా నటన చూడండి, పలానా టీవీ ఛానల్లో వస్తుంది, పలానా ప్రోగ్రామ్ అని ఆమె చెప్తుంది, మనం ఏం చెప్పలే. సరే ఏం మాడుతుందో ఇందాం, చెప్పమ్మా రోజమ్మా. చంద్రబాబు నాయుడు చేసే డిజిటల్ కుట్రలని ఛేదించడానికి వచ్చిన సూపర్ ఆయుధం జగనన్న 2.0 సూపర్ యాప్. మంచిది, సంతోషం. అదేవిధంగా మనం కూడా అధికారంలో ఉన్న రోజుల్లో మనం కూడా యాప్లు పెట్టు, లేకుంటే మనం ఎక్కడ అవినీతి చేసాం, ఎక్కడ నీ అన్నగారు నీ తమ్ముడు ఎక్కడ ఎర్రచందనాన్ని పక్కకు తోలినారు, ఎక్కడ గ్రావెల్ తరలించినారు, ఎక్కడ ఇసుక తోలినారు అనేది కూడా ఒక యాప్ పెట్టుకోగానే చెప్పుకుంటే ప్రమాణంగా ఉండవు. ఎందుకంటే ఒరే అక్క రోజే ఈ విధంగా సంపాదించాదరా నువ్వు ముందురు కదా. అధికారం లేదు, కోల్పోయింది అధికారంలో, మనల్ని ఎవడు ఇప్పుడు దేకే ఓడు లేడు. అందుకని ఈరోజు ఒక పట్టుకొని జగనన్న 2.0 పేపర్ ఒకటి పట్టుకొని మాట్లాడుతుంది. చెప్పు ఇంట్లోనే నేను పార్టీ ఆఫీసులో కూడా కాదు. మరి ఇది వైఎస్ఆర్సీపీ అభిమానులు కుటుంబ సభ్యులు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నువ్వు చేసుకున్నావా అని రాష్ట్రంలో ఉండే ప్రజలు అడుగుతున్నారు. నువ్వు చేసుకున్నావు. ఇప్పుడు ఆడ మళ్ళా చూసి చెప్తాంది, బతుక్కి యాడికి పోయినా మనం ఏదో మన నోటుకు వచ్చిందో, లేకంటే మనం చేసిందో, మనం చేయగలిగిందో, మనం చేసిందో, లేకంటే మనం చేయబోయేదో ఏదో ఒకటి చెప్పు. ఆద్యుడు ఇప్పుడు ఆడ మీరు గమనించండి, ఆ జగనన్న 2.0 ఆ పేపర్ వెనకమాల పట్టుకోనిట చూస్తుంది. ఎందుకు కర్మ ఏది కూడా బతుకి ఒకటన్నా మన విషయ పరిజ్ఞానంతో మనం మాట్లాడేది లేదే. చెప్పు, నువ్వు డౌన్లోడ్ చేసావు చెప్పు ముందు. మీరు చూస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్త చేతిలో ఒక డిజిటల్ వేదిక, సోషల్ మీడియాలో ప్రచారం నుంచి కార్యకర్తల రక్షణ వరకు, అలాగే ప్రజా సమస్యల్ని నాయకత్వానికి చేర్చడమే కాకుండా పార్టీ సమాచారాన్ని నియోజకవర్గాల్లో ఉన్న నాయకత్వానికి చేరవేర్చేంత వరకు ఈ యొక్క యాప్ సూపర్ గా పనిచేస్తుంది. అంటే ఇంతకు ముందంతా ఏం యాప్లు లేవు, ఏం పని చేయలే అంటావు. అదే కదా నీ అభిప్రాయమో. గతంలో ఏ యాప్ లేదు, గతంలో ఏమీ లేదు, గతంలో గడిచిన 2 సంవత్సరాల్లో పార్టీ లేదు, బొక్క లేదు, నగిరి లేదు, నేను పోయి చెన్నైలోను, బెంగళూరులోను, హైదరాబాద్లోను షూటింగ్లు చేసుకుంటా, నేను డబ్బులు సంపాదించుకుంటా ఉన్నాను. ఇప్పుడు జగనన్న 2.0 యాప్ పెట్టాడు, ఇంకా దీని చించితే అట్లా చినిగిపోవాలని నువ్వు చెప్తావు, అంతే కదా. నువ్వు ఒకటి చెప్తామా ఆర్కే రోజమ్మ, నీకన్నా బాగా అనుభవజ్ఞులైనటువంటి
లక్ష్మీపార్వతి గారు ఈ మధ్య ఆమె హార్మోని పెట్టించినా కూడా ఏళ్ళు నొప్పులకి నేను వాంచలేకంటా ఉన్నది, అది వేరే విషయం. ఆమెను అడిగి కనుక్కో ఎందుకు రాలామా. ఇప్పుడు ఈ సూపర్ యాప్ అంత సక్సెస్ అయితే మన సజ్జల గారు ప్రెస్ మీట్ పెట్టేవాడు, లేకంటే సజ్జలు పెట్టకుండా మన విడుదల రజనీ గారి దగ్గర చెప్పుమా యాప్ బాగా సక్సెస్ అయిందని ప్రెస్ మీట్ పెట్టు అని చెప్పి చెప్తారు కదా. సరే లేదంటే లక్ష్మీపార్వతి వస్తా ఇప్పుడు ఖాళీగానే ఉండదు, ఏ వాడేమి పని ఏమి లేదు కదా, పెట్టి వాంచాలన్నా ఏళ్ళు పులిగినంటుంది. నువ్వు ఆమెను అడిగి కనుక్కో ఏంది కథ ఏంది కమావేశాన్ని మాట్లాడుకుంటా ఊరికేనే వచ్చి సూపర్ యాప్ మనం చించుతున్నాం. ఎవడికి ఏమి చించినామో అంత శనగ పెరుగుంటే గ్యారా ఎందుకు వచ్చాయి, ఏదన్నా ప్రధాన ప్రతిపక్ష హోదా అన్నా వచ్చుండేది కదా. అవన్నీ ఏమి లేకుండా ఈరోజు వచ్చి మనం మాట్లాడితే ఎవడు నమ్ముతాడు మనల్ని చెప్పు నువ్వు. సో దీంట్లో చాలా విషయాలు మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. తెలుసుకోవచ్చు, మామూలుగా కాదు చాలా. అంటే చాలా అంటే ఏంది, నువ్వు అవినీతి చేసింది, మన జగనన్న అవినీతి చేసింది, మనం ఎన్ని పూట్ల ఎన్ని 70,000 రూపాయలకు భోజనాలు తినింది, ఏ విధంగా కార్పొరేషన్ నిధులు దొబ్బింది, ఏ విధంగా ఆడుదాం ఆంధ్రాలో ఆడిచ్చింది, ఏ విధంగా నీ పర్యాటక శాఖలో అవినీతి జరిగింది, ఏ విధంగా రేషన్ బియ్యాన్ని తరలిచ్చినారు, ఏ విధంగా భద్రత ఉన్నింది, ఏ విధంగా పోలీసు వ్యవస్థ ఉన్నింది, ఏ విధంగా కంపెనీలు తీసుకొచ్చినాం, ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించినాం, ఎంతమంది మహిళలకు భద్రత కల్పించినాం, రాష్ట్రంలో రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్రంలో మనం ఎక్కడెక్కడ అవినీతి చేశాం, ఎన్ని హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినాయి, హిందూ దేవాలయాల మీద దాడులు జరిగిన తర్వాత మనం ఏం మాట్లాడినాం, మనం ఎంతమందికి కరోనాలో మాస్కులు ఇచ్చినాం, మనం ఎక్కడెక్కడ కరోనా వచ్చినప్పుడు బ్లీచింగ్ పౌడర్ చల్లకుండా మైదా పిండి చల్లినాం నగిరి నియోజకవర్గంలో అనేటివన్నీ ఇక్కడ వచ్చాయి. అది ఇంట్లో చెప్పు, వింటారు ప్రజలు, వినాలా కర్మ. ఏం చేస్తావు, ఈయన ప్రధాని చేయాలంటే ఇట్లాంటి ఇంకా ఎన్ని యాపులు వస్తాయో నువ్వు ఇంకా ఏం మాట్లాడతావో వాటన్నిటికీ సీమరాజా వివరణ ఏమిచ్చారు అని రాష్ట్రంలో ఉండే ప్రజానికం కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇబ్బందిలే, మనం ఉండేది అందుకే పని చేద్దాం. కానీ చెప్పు, నీకు ఇష్టం వచ్చింది చెప్పు, నేను చెప్తా. దాంట్లో ముఖ్యమైనది ప్రజలకు అవసరమైనది, ప్రజల సమస్యల్ని ఫోటోల ద్వారా వీడియోల ద్వారా నాయకత్వానికి చేసే అవకాశం ఉంటుంది. అది తాగునీరు సమస్య అయినా, కరెంట్ అయినా, పెన్షన్ అయినా, మహిళలైనా, విద్యార్థులైనా, రైతులైనా, ఎవరి సమస్యనైనా నేరుగా మనం నాయకత్వానికి చేరవేసే అవకాశం ఉంటుంది. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం మెడలు వంచే కార్యక్రమం చేయడానికి, మెడలు ఉంచేది వద్దులే, ఒకసారి ఢిల్లీలో ఉంచిన మెడలు మళ్ళా వంచాలంటే చాలా కష్టమైపోతుంది. ముందుగానే తేహారో లేకంటే ఇంకోహారో తెలియడంలే, పరిస్థితులు అట్లున్నాయి. నువ్వు మెడలు ఉంచాలనే మాట నువ్వు చెప్పగా ఎందుకు ఈ విధంగా ఏదో ఒక దాంట్లో ఇరిగియాలనే చూస్తారా మీరు. మెడలు గతంలో వచ్చేసాం, అయిపోయింది. ఇప్పుడు ఏముంది, ఇవే మహిళలు, అదేవిధంగా వాళ్ళ సమస్యలు, అదేవిధంగా రేషను, అదేవిధంగా ఇంకొకటి అని మాట్లాడింది. నీ నియోజకవర్గంలో ఏనాడైనా సరే తమరు ప్రజలకు అందుబాటులో ఉన్నారా? ప్రజలు కష్టంగినని నీ ఇంటికి గడప దొక్కితే వాళ్ళని ఏమి మాట్లాడి పంపించినావు చెప్పు. నువ్వు నీ మనసాక్షికి నీకే చెప్పుకోను, మాకు చెప్పంలే. నీ ఇంటికి గడప దొక్కిన వాళ్ళను నువ్వు ఏం మాట్లాడి పంపించావు, అది తమిళ్లో ఏమి తిట్టావు నన్ను చెప్పమంటావు. ఎందుకంటే వీడియోలో కొంతమంది స్త్రీమూర్తులు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి నేను ఆ భాషను వాడను. నీ నోట్లో నుంచి ఆ భాష మాట్లాడినావు, ఆ మహిళలు నాకు చెప్పినారు, నేను విన్నా. నేను గతంలో కూడా నేను మాట్లాడున్నా ఇదే మాట, ఈ వీడియోలో కాదు, గతంలో ఏం మాట్లాడినావో కూడా చెప్పున్నా. ఎందుకు నీకంతా ఆ రోజు కనపడినటువంటి ప్రజలు, ఆ రోజు కనపడినటువంటి పేద సాదా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఈరోజు నీకు ఎట్లా కనపడతారు? అధికార అహంకారంతో మాట్లాడినటువంటి మాటలు ఈరోజు కూడా అదే మాట్లాడాల్సింది. నువ్వు నా ఇంటికి ఎవడు రావద్దు పోండ్రా అని ముందుగానే ఎవడు వచ్చేవాళ్ళు లేడు. మనకు వెనకమాలు ఉండేటువంటి ఆ 10 మంది పాలేరులు పెట్టుకొని తిరిగేటువంటి మనము ఈరోజు మన గడప దొక్కేదానికి ఎవడు కూడా ముందుకు రావడం. అధికారంలో ఉన్న రోజుల్లో నీ ఇంట్లోకి వచ్చితే నువ్వేం మాట్లాడినావు మా ఆర్కే రోజా, ఈరోజు నీకు అర్థమవుతూ ఉంటుంది. అది సీమరాజా చెప్పల్లా, నీకు ఇంకా బాగా అర్థమవుతూ ఉంటుంది. చెప్పుగా ఓయమ్మ ఆ రోజుల్లో నువ్వు ఆహా కథ అదే చెప్పు, సులభతరం అవుతుంది. అలాగే డిజిటల్ వేదికలో రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని వేధిస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఆ యొక్క సమాచారాన్ని ఊరిని కూడా వేధింపులా. లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసే రోజుల్లో ఎవరైతే చట్టబద్ధంగా
చేసినటువంటి వాళ్ళు ఎవడు ఏం కాదు, చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు చేసుంటారో వాళ్ళందరూ కూడా చట్టానికి ఎవరు చుట్టం కాదు, ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయని ఆనాడు చెప్పినాడు. ఎవరైతే మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎగిరెగిరి పడి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈరోజు చట్టానికి ఖచ్చితంగా లోబడి పోవాల్సి వచ్చింది. లోపలికి ఏం చేస్తావు, ఎవడు చుట్టం కాదు కదా చట్టానికి. చెప్పు, నీ తమ్ముళ్ళు పోలేదని నీ బాధ ఎట్లా ఒకటి ఇరికిచ్చావు చెప్పు. ఎవరైతే చేస్తున్నారో అఫీషియల్స్ కానీ లేదా కూటమి ప్రభుత్వ నాయకుల సమాచారాన్ని కనుక మనం అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో తప్పు చేసిన ప్రతి ఒక్కరికి న్యాయబద్ధంగా శిక్షించే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే డిజిటల్ లైబ్రరీ ఉంటుంది. డిజిటల్ లైబ్రరీ ఉంటుందంట, దాంట్లో ఏముంటాయో బోరగంటి ఎందుకులే ఇన్ని మాట్లాడటం. సరే కానీ చెప్పు. గతంలో మన ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు, అంతకు ముందు గాని ఇప్పుడు గాని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్న ఈ దాడులు గాని దౌర్జన్యాలు గాని అవినీతి గాని ప్రజల్లోకి తీసుకెళ్లి భవిష్యత్తులో మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వమో జనసేన ప్రభుత్వమో రాకుండా ప్రజల్ని చైతన్యపరిచేదానికి మంచి సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. గతంలో మనం అనేక మంచి కార్యక్రమాలు చేశాం, వెల్ఫేర్ గాని డెవలప్మెంట్ గాని చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. ఏం పేరు కట్ల కడతా ఉన్నారా అని రాష్ట్రంలో ఉండే ప్రజలు అంటారు, నేను కాదు. ఇప్పుడు ఆర్కే రోజా గారు ఏమన్నారు, గతంలో మనం చాలా మంచి పనులు చేసినాం, చెప్పుకునే అవకాశం లేకుండా పోయిందంట. అధికారులు మన దగ్గర ఉన్నారు, ప్రజానీకం అంతా మనతోనే ఉన్నారు, 151 మంది శాసనసభ్యులు ఉన్నారు. మరి అదేవిధంగా మనకు లేని టీవీ ఛానళ్ళు కాదు, మనకు లేని యూట్యూబర్లు కాదు, మన దగ్గర లేని ఇన్ఫ్లుయెన్సర్లు కాదు, మన దగ్గర అంతా రకరకాలైనటువంటి తపేలం బ్యాచ్, పాలేర్లు, రకరకాలైనటువంటి నెలవారీ జీతగాళ్ళు, రోజువారీ జీతగాళ్ళు, గంటల వ్యవధిలో కూలీలు తీసుకొని పనిచేసేటువంటి వ్యక్తులు అందరూ ఇంతమంది ఉంటే మన అన్న చేసినటువంటి మంచిని చెప్పుకోలేకపోయినారంట. సరే ఉన్న 151 మంది ఏమన్నా పెరిగి కట్టలగట్టే ఏమన్నా పొగాచా ఉన్నారా, లేకంటే ఏమన్నా ఇంకెవడికన్నా లేనివాడికి ఏమన్నా కాంటాక్ట్ తీసుకొని ఏమన్నా ఆ పని చేస్తా ఉన్నారా? ఎందుకు చెప్పలేకపోయినారు? మనవాడు ఏమి పెరిగి కట్టలు కట్టి పొగేసినామని చెప్పి రోజా మనం రాష్ట్ర ప్రజానికానికి మంచి చెప్పలేకపోయినాము. ఊరికే మాట్లాడితే సరిపోదు కదా, చెప్పు. చెప్పలేకపోయినావు వాయమ్మ, చిన్న మంచి నీ నగిరిలో చేసిన మంచి నువ్వు చెప్పకూడదు. పక్క నియోజకవర్గాల్లో ఎందుకో నీ నియోజకవర్గంలో చేసిన మంచి నువ్వు దేనికి చెప్పుకోలేకపోయినావు, అది చెప్పుపోని మిగతా వాళ్ళ సంగతి పక్కన పెడదాం. చెప్పు. కానీ ఈ రోజు చెప్పిన ఒక్క కార్యక్రమం కూడా చేయకుండా కేవలం అబద్ధాలతో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ నాయకత్వం మీద కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తూ, అలాగే ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఏ విధంగా కూటమి ప్రభుత్వం బ్రతుకుతుందో ఇది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ కానీ ఈ రోజు ప్రజలకి రక్షణ కల్పించడం లేదు, ప్రజలకు వెల్ఫేర్ ఇవ్వట్లేదు. ఈ రోజు ప్రజలకు అవసరమైన అని నీ ఇంట్లో కూర్చొని మాట్లాడితే నువ్వు నియోజకవర్గంలో తిరిగి కదా అడగాల. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం దగ్గరికి వెళ్ళి నీకు వెల్ఫేర్ స్కీమ్స్ అందుతున్నాయా లేదా, రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉన్నది, మీ మీద ఏమైనా అక్రమంగా కేసులు ఏమైనా కడుతున్నారా, లేకుంటే ఏంది కథ, ఏంది వ్యవహారం అని రాష్ట్రంలో ఉండేటువంటి నువ్వు ప్రజానీకానికి అడుగు. ఇప్పుడేమో నువ్వేం ఖాళీగానే ఉన్నావు కదా, అట్టమల జోబులో నుంచి రూపాయలు లెక్క దిగిపోతుంది. నీ నియోజకవర్గంలో ఉండేటువంటి స్కూళ్ళకు పో, హాస్పిటల్కు పో, రోడ్లు చూడు, గ్రామాల్లో రోడ్లు చూడు, గ్రామాల్లో డ్రైనేజ్ చూడు, ఏ విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి చూడు, ఏ విధంగా గ్రావెల్ రోడ్లు వేస్తున్నారో చూడు, ఏ విధంగా సీసీ రోడ్లు వేస్తున్నారో చూడు, ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతుందో చూడు. నువ్వు వేయలేనటువంటి రోడ్లని ఈ గాలి ముద్దుకృష్ణ నాయుడు కొడుకు పేరేం పేర్రా బాను, ఆయన ఎట్లా వచ్చినాడు చూడు. ఒక పారిపోయి నువ్వు చూడు. మా ఊరికే నువ్వు నీ ఇంట్లో నిలబడుకొని నీ ఇంట్లో టైల్స్ వేసుకున్నావు, నీ ఇంట్లో బ్రహ్మాండంగా ఇల్లు కట్టినావు, నీ ఇంట్లో వెనకమాల బాగా గార్డెనింగ్ పెట్టుకున్నావు, అన్నీ బాగున్నాయి. అందరూ నీ మాదిరి పెట్టుకోలేరు కదా. నువ్వు ఆడ నిలబడుకొని నాకంతా ఇట్నే కావాలంటే అవ్వదు. అది పోయి చూడు. డెవలప్మెంట్ చేయకుండా కేవలం అవినీతితో దాచుకున్నామా, ఎవడైనా మాట్లాడితే కేసు పెట్టి లోపల పెట్టామా, ఈ కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సో ఇలాంటి మనకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే మనం అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు శాసన సభ్యురాలిగా ఉన్నప్పుడు సిఐడి కేసులు కట్టినటువంటి చరిత్ర మంది. సోషల్ మీడియాలో ఏదన్నా ఒక పోస్ట్ పెడితే దాని గురించి ఇక్కడ మాట్లాడాల్సి వస్తుంది. బుద్ధి
చెప్పే అమ్మా. ఆయుధమే ఆహా. జగనన్న 2.0 సూపర్ యాప్. దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఈ నియోజకవర్గాల్లో జరుగుతున్న అన్యాయాలు కానీ ప్రజలకు అవసరమైన సమస్యల్ని ఈ రోజు మన పార్టీ అధిష్టానానికి చేరవేయటమే కాకుండా పార్టీ సమాచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న ప్రెస్ మీట్లు గాని, ఆయన వెళ్తున్న సమావేశాలు గాని, ఆయన ప్రజలకి అండగా నిలబడి పోరాడుతున్న పోరాటాలు చిన్న పోరాటం కాదు, ప్రజలకి కార్యకర్తలకి అందరికీ తెలియజేసే విధంగా ఈ యాప్ ని ఉపయోగించుకోవాలని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆర్కే రోజా అన్ని మాట్లాడింది బాగానే ఉన్నది ప్రజలారా. నేనేమంటానంటే ముందు ఆర్కే రోజా ఫోన్లో నేను ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను, ఇది కథ, ఈ వ్యవహారం, ఈ వీడియోలు ఉన్నాయి, లేకంటే ఈ విధంగా సమాచారం అంతదని ఎందుకు చెప్పలేదు? రెండోది, జగనన్న మనకు దీంట్లో కనపడతాడు, జగనన్న మనకు దీంట్లో టచ్లో ఉంటాడు ఈ యాప్లో అంటున్నాడే. అన్నకు ఫోనే లేకపోయే బొక్కంగా ఆయన టచ్లో ఉండేది ఏంది? ఇదంతా భ్రమ కాకంటే సరే. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, మన ఆర్కే రోజా గారు మరి చాలా రోజుల తర్వాత మరి మనుషుల్లోకి రావడం, మరి అదేవిధంగా ఒక జగనన్న 2.0 సూపర్ యాప్ గురించి ఆవిడ మాటల్లో మాట్లాడడం, అదంతా సక్సెస్ అయ్యిందంటే మరి రకరకాలైనటువంటి వ్యక్తులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టుందరు, మాట్లాడుందరు దీని సక్సెస్ గురించి, దీని కథ గురించి. ఆడ విషయం బొక్క అంతేం లేదు కాబట్టి మరి ఇటువంటి పాలేరుల్ని, అంతే అన్నకు అందరం పాలేరులు అనుకోండి, మన దగ్గర మాట్లాడించున్నారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ ఆర్కే రోజా గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అన్న కోసమే మన పోరాటం, ఆరాటం, మన తపన. మన అన్నను మనం ఖచ్చితంగా ప్రధానమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం కొనసాగుతుంది. నా ఈ పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కూడా మీరందరూ నాకు తోడుగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.